హైదరాబాద్ అత్తాపూర్లోని రెసిడెన్స్ పాఠశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలతో పాటు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు చేసిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టినట్లు విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి తెలిపారు. స్థానిక ఎంఈఓ, డీఈఓలకు ఇప్పటికే తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాజ్ న్యూస్ కు ప్రత్యేకంగా వెల్లడించారు. అత్తాపూర్ బ్రాంచ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. 10 రోజుల్లో నివేదిక అందుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే యాజమాన్యంపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెబుతున్న ఆర్జేడీ సోమిరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం మాత్రం విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దీనిపై అటు ఫీజు నియంత్రణ కమిటీని వేసినప్పుడు కూడా ఇంకా చాలా ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా విచ్చలవిడిగా ఫీజులు దోచుకున్న పరిస్థితి. ఇక తాజాగా అత్తాపూర్లో ఉన్నటువంటి రెసిడెన్స్ స్కూల్ కూడా ఇదే తరహాలో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, విద్యార్థుల తల్లి నుంచి కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ప్రస్తుతం సోమిరెడ్డి గారు వారిని అడిగి మరి సార్ చూస్తున్నాం చాలా ప్రైవేట్ స్కూల్స్ లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు, చాలా ఇబ్బంది కూడా చేస్తుంది. ముఖ్యంగా రెసిడెన్స్ అత్తాపూర్లో ఉన్నటువంటి రెసిడెన్స్ స్కూల్ ఆ సంబంధించినటువంటి ఇష్యూ మీ దగ్గరకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది? సార్, రెసిడెన్స్ స్కూల్ అత్తాపూర్ మీద ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. కాకపోతే కొన్ని విద్యార్థి సంఘాలు రెసిడెన్స్ పాఠశాల మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా రెసిడెన్స్ పాఠశాల మీద ఎలాంటి కంప్లైంట్ ఉన్నాయో అవన్నీ కూడా డిఓ గారికి ఫార్వర్డ్ చేసి ఫీల్డ్ ఆఫీసర్ విజిట్ చేసి రిపోర్ట్ తీసుకున్నాక ఫైర్ సేఫ్టీ ఉందా, ఫీజులు ఏ విధంగా అన్ని పరిశీలించి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ విద్యార్థులు చాలామంది బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని చాలా విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి, చాలా కంప్లైంట్ కూడా ఇచ్చారు. అంటే ఫైర్ సేఫ్టీ ఇవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కదా దానికి సర్టిఫికేట్ ఇచ్చే? ఎస్ సార్, మీరు అన్నట్టు కంప్లైంట్ మీద మరొకసారి పరిశీలన చేసి తప్పకుండా వాటిలో వాస్తవాలు లేకపోతే మనం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంటే దాని మీద అంటే చాలా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటున్నారు, లక్షల ట్యూషన్ ఫీజుల పేరుతో కూడా లక్షలు వసూలు చేస్తున్నట్టు, దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేస్తారు? ఎస్ సార్, తప్పకుండా ప్రభుత్వం కూడా ఈ ఫీజుల మీద నియంత్రణకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఫీజులు తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది, తగ్గిస్తారు కూడా. ఆ నమ్మకం మేము కంపల్సరీ తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తాం. సార్, రెసిడెన్స్ స్కూల్ గురించి ఒక బ్రాంచ్ పెట్టి మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది, దాని మీద ఏమన్నా? లేదు సార్, ఎక్కడైనా సబ్ బ్రాంచ్ పెట్టే అవకాశం లేదు. పర్మిషన్ లేకుండా ఎక్కడ నడిచినా కూడా సీజ్ చేస్తాం. ఈ రెసిడెన్స్ స్కూల్ మీద ఏమైనా తనిఖీలు కానీ ఏమైనా ఆదేశాలు ఇచ్చినా సర్టిన అధికారులకు? లేదు సార్, ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు, కంప్లైంట్ రాగానే తప్పకుండా. విద్యాసంఘ నేతలు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఏమన్నా అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నా, విజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎస్ సార్, ఎంఈఓని డిఓని తప్పకుండా ఫిజికల్గా విజిట్ చేసి రిపోర్ట్ తీసుకుని యాక్షన్ తీసుకుంటాం. ఎప్పటి వరకు తీసుకుంటారు దాని మీద యాక్షన్ తీసుకుని? ఎప్పటి వరకు దీనిపై నివేదిక? 10 రోజుల్లో యాక్షన్ తీసుకుంటాం. చూస్తున్నాం 10 రోజుల్లో రెసిడెన్స్ స్కూల్స్ సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాం. సర్టెన్ డిఓకు ఎంఈఓకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు, అదేవిధంగా రెసిడెన్స్ స్కూల్ మీద ఖచ్చితంగా ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అలాంటి వారిపై చర్యలు తీసుకున్న పత్రం సోమిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. వీడియో భిక్షవత్తో సునీల్ రాజ్, హైదరాబాద్.